ఒక వైఫ్గా నీకోసమే బ్రతుకుతున్నటువంటి అమ్మాయిని కేవలం ఇవాళ మీ ఇద్దరి కులం ఒకటి కాదు కాబట్టి నాకు ఈ అమ్మాయి వద్దు అని అంటే 3-4 అవర్స్ కూర్చోబెట్టి ఎంత చెప్పినా కానీ మా ఫ్యామిలీ ఒప్పుకోదు, నేను చేసుకోను అంటే, అరే బాబు నీ తల్లిదండ్రులను పిలుస్తాను ఇక్కడికి, నీ తల్లిదండ్రులతో మాట్లాడతాను అంటే వాళ్ళ అడ్వకేట్ వచ్చాడు. అడ్వకేట్కి చెప్తే కూడా అడ్వకేట్ అనేది వేరు, నీ ప్రొఫెషన్ వేరు, కానీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక తండ్రివి. అవును కదా, ఒక హ్యూమన్ బీయింగ్. కరెక్ట్. వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటుంది, వస్తుంది తర్వాత. అలాంటప్పుడు వద్దు బాబు, నువ్వు ఈ కేసుని డీల్ చేయకు, వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేయి, అంతే తప్పించి మీ ఫీజు కోసం మీరు ఇలాంటి పని చేయొద్దు అని అతనితో కూడా దాదాపుగా గంటన్నర మాట్లాడినా కానీ అతను నా ముందు తలకాయ ఊపి వెళ్ళాడు, బయటకు వెళ్ళగానే తిరగబడి మాట్లాడుతూ ఉన్నాడంట. సో ఆ కేసులో వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. అతను వాళ్ళ ఫాదర్ జాబ్ చేస్తున్నటువంటి ఆఫీస్కి కూడా మేము కాల్ చేసి చెప్పడం జరిగింది, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి. ఇప్పుడేమో అమ్మాయికి జన్మనిచ్చింది ఆవిడ. ఆ అమ్మాయి కోసం ఇప్పుడు ప్రాపర్టీలో రైట్స్ కోసము 100% ఆ అమ్మాయి కష్టపడతా ఉన్నది. మేము సపోర్టివ్గా నిలబడ్డాము. అంతేకాకుండా డెలివరీ టైంలో కూడా SC/ST కేసు ఎవరైతే పెడతారో ఒక 4 లక్షల కంపెన్సేషన్ లాగా ఇస్తారనమాట వాళ్ళు. అది కూడా ఇవ్వడానికి, అంటే అడుగడుగున ఉమెన్ కమిషన్ ఆ అమ్మాయికి అండగా నిలబడి నువ్వు ధైర్యం కోల్పోవద్దు, ఏ క్షణంలో కూడా నేను ఆత్మహత్య చేసుకుంటానని కానివ్వు, ఇంకా నాకు నా పరిస్థితి ఏంటి కానీ దిగులు పడే అవసరం లేదు, మేము 100% నీకు ఉన్నాము అనేటువంటి ధైర్యం చెప్పి పంపించామండి. అలా ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. ఒకసారి మన ఇది అయిపోయిన తర్వాత కేసెస్ తీసుకొచ్చి మీ ముందు పెడతాను తప్పకుండా. ఇలా చాలా కేసెస్ జరుగుతూ ఉన్నాయండి. అమ్మాయిలకు కూడా చెప్పదలుచుకున్నాను నేను, ఎవరన్నా అబ్బాయి మీ దగ్గరకు వచ్చి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుందాము, పెళ్లి చేసుకొని కలిసి బ్రతుకుదాము అంటే మీరు ధైర్యంగా ఒకటే మాట అనండి, నువ్వు నాతో కలిసి బ్రతకాలి అంటే ముందుగా నన్ను మీ ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్ళు. ఎగ్జాక్ట్లీ. మీ ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్తే మీ ఫ్యామిలీ యొక్క అనుమతితో మనం పెళ్లి చేసుకుందాము, మనం కలిసి బ్రతుకుదాము. అంతే తప్పించి సరే 2-3 సంవత్సరాల తర్వాత సద్దు మనుగుతుంది అన్నీ, ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చులే అని అనుకుంటే మాత్రం మీరు తప్పటడుగు వేసిన వాళ్ళు అవుతారు. అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకా కూడా నేను న్యాయం చేయలేకపోయాను అమ్మాయికి, నాకు బాధ ఉంది అది. కాకపోతే అబ్స్కాండింగ్ ఉన్నాడు కాబట్టి మేము వెతకలేకపోతున్నాం. రైట్. అమ్మాయి ఇక్కడే అమీర్పేట్లో చదువుకుంటూ ఇక్కడే ఉండేది. సో ఒక అబ్బాయితో రిలేషన్లో ఉండి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి ఇంకో వేరే పిల్లలతో కలిసి ఉంటాడు, ఆ రూమ్లోనే వెళ్ళి ఇద్దరు కాపురం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఈ అమ్మాయికి తల్లిదండ్రులు మంచి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత అతనికి నాకు ఇంకొకరంటే ఇష్టం ఉంది, నాకు నువ్వు వద్దు అని చెప్పి డివోర్స్ తీసుకొని వచ్చేసింది. డివోర్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఇతనికి మంచి జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు నాకు వద్దు అంటాడు. ఆ తర్వాత అమ్మాయి కమిషన్కి వచ్చింది. సో మేము సిపి గారితో సహా అందరికీ లెటర్స్ పంపించాము, అతను ఎక్కడున్నా సరే పట్టుకొని వచ్చి మా దగ్గర అపియర్ చేయాల్సిందే మీరు అని చెప్పి. అతను దొరకడే. నాకు మనస్ఫూర్తిగా ఆ అమ్మాయికి న్యాయం చేసి వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి బతికేటువంటి పరిస్థితి తీసుకురావాలని నాకు ఉంది. ఆ ఒక్క కేసు కాదు, అలాంటి కేసెస్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ అలా కలిసి ఉండి వాళ్ళ తల్లిదండ్రులను కాదని నిజంగా మళ్ళీ ఇంకొక పెళ్లి చేస్తే ఆ పెళ్లి కాదనని వీళ్ళ కోసమే తిరిగి వచ్చిన వాళ్ళను, వీళ్ళ స్థితిగతులు బాగుపడ్డ తర్వాత మంచి జాబ్లో సెటిల్ అయిన తర్వాత ఇంకా నువ్వు నాకు వద్దు, మా తల్లిదండ్రులు చూసి పెళ్లి చేస్తాను, నా అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మాయిలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అబ్బాయి పర్మనెంట్ అడ్రస్ ఉండట్లేదు, వెతికి పట్టుకోవడం మాకు కష్టం అవుతుంది. అమ్మాయికి కాస్త బాధ ఉండవచ్చు, మ్యామ్ దగ్గరికి వెళ్ళినా కానీ ఇంకా తీసుకొని రావట్లేదని, కానీ అబ్బాయిని పట్టుకోవడం కూడా మాకు కష్టం అవుతాం. కరెక్ట్. సో ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అనుకుంటాం ఆధార్ కార్డు పాన్ కార్డు అని, కానీ ఎవరు అప్డేటెడ్గా అడ్రస్లు ఏం పెట్టట్లేదు, అందులో ఎప్పటికో అడ్రస్లు పెట్టేస్తున్నారు. అండ్ కొన్ని కేసెస్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ ఎక్కువగా అమ్మాయిలకు ఉండాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని నేను బ్లేమ్ చేయను, నెగటివ్గా మాట్లాడను, కానీ సపోర్ట్ అనేది కొన్నిసార్లు తగ్గిపోయినప్పుడు కూడా అమ్మాయిలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఒక అమ్మాయిగా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాస్తవం ఏంటో కనుక్కోండి. కనుక్కున్న తర్వాత నిజంగా ఈ అమ్మాయి వైపున న్యాయం ఉంది అనుకుంటే వాడు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి కూర్చోబెట్టి పెళ్లి చేసి పంపేయండి తప్పించి అబ్బాయి తరఫున వాళ్ళు ఏదన్నా ప్రలోభాలకు మిమ్మల్ని గురి చేయాలనుకుంటే కూడా ప్లీజ్ సపోర్ట్ చేయకండి. ఇదొక రిక్వెస్ట్ మాత్రం ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నాను. ట్రూ. అంటే ఇప్పుడు
సోషల్ మీడియాలో ఇప్పుడు కల్పన గారు వచ్చి కింద ఎలా పడితే అలా కమెంట్స్ పెడుతున్నారండి అని చెప్పని మీతో షేర్ చేసుకుంటే, అంటే వాటికి ఎలా మనం న్యాయం చేయగలుగుతాం? ఎందుకంటే ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో నానా బూతులు పెడుతున్నారు కింద. అవునవును. సో దీన్ని ఎలా మీరు రెక్టిఫై చేయగలుగుతున్నారు యాక్చువల్గా? ఇది యాక్చువల్గా చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది కంప్లీట్గా ఒక కమిషన్ పరిధిలో రాదు. నా పరిధిలో కనుక వచ్చుంటే ఈ పాటికే నేను ఇచ్చిన Okay. గైడ్ లైన్స్తో అన్ని చక్కదిద్ది పెట్టేదాన్ని. కానీ 100% మన పరిధిలో రావు. రైట్ రైట్. కాబట్టి అది దానిపైన యాక్చువల్గా చర్చ బాగా జరుగుతూ ఉన్నది. నిన్న కూడా నేను ఒక చోట మాట్లాడి రావడం జరిగింది. ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మేము ప్లాన్ చేశాము. గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ వల్ల మేము చేయలేకపోయాము. ఇప్పుడు పాసిబిలీ ఈ మంత్ ఎండ్ లోపు అవుతుందా, లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్లో అవుతుందా, దాన్ని అంటే ఇది ఒక స్టేట్ లెవెల్లో చేసేటువంటి నిర్ణయం కాదు. ఇది యూనియన్ గవర్నమెంట్ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. కొన్ని లిమిటేషన్స్ అనేవి వాళ్ళే పెట్టి, ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటే కానివ్వండి, కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తే తప్పించి అవును ఇది కంట్రోల్ అవ్వదండి. అవును అవును. అంటే ఎవరికి ₹1 మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ రూమ్లో కూర్చొని ప్రశాంతంగా మీకు ఇష్టం వచ్చింది ఏదంటే అది మాట్లాడి పోస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అది ఉండకూడదు. ఒక ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడినా, ఒక తప్పుడు మాట మాట్లాడినా అది ఇమ్మీడియేట్గా క్యాప్చర్ అయ్యి అది ఇమ్మీడియేట్గా ఆటోమేటిక్గా బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి కనుక తీసుకొచ్చామనుకోండి మనము, వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫైన్ వేయడం కానివ్వండి, లేకపోతే కొంతకాలము జైలు శిక్ష కానివ్వండి వేయడము, అలాంటి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే తప్పించి దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. మీది ఒక ఇంటర్వ్యూలో చూసాను యాక్చువల్లీ. 18 ఏళ్ల నుంచి దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్ ఫర్ దట్. ఎవరైనా వచ్చి వాళ్ళకి జరిగిన సమస్యని, వాళ్ళకున్న ఇబ్బందిని ఇక్కడ చెప్పచ్చు అని చెప్పని. అంటే మీరు కోర్టు వరకు తీసుకువెళ్ళి వాళ్ళకంటూ ఒక దారి చూపించి వదిలేయడం వరకేనా, లేకపోతే ఒక సపోర్ట్ సిస్టమ్ వరకు ఇవ్వడం వరకేనా? అంటే ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్తుంది ఉమెన్ కమిషన్ అంటే? అంటే దీంట్లో కూడా మళ్ళీ మీరు ఒక విషయం అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. ఓన్లీ కమిషన్లో మీరు కేసు రిజిస్టర్ చేసి మా వరకే మీరు ఉన్నారనుకోండి, ఎండ్ వరకు మేము మీతో సపోర్టివ్గా ఉండి మీకు న్యాయం చేసే వరకు ఉంటాము. ఈవెన్ మీ లైఫ్లో మళ్ళీ ఏ దశలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ కౌన్సిలింగ్కి కానివ్వండి, కమిషన్కి అప్రోచ్ కానివ్వండి మీరు కావచ్చు. కానీ చాలా వరకు ఏం చేస్తున్నారంటే, మీరు అన్నట్టుగా టీవీలో చూడడము లేదా సోషల్ మీడియాలో కమిషన్ గురించి చూసి హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసెస్ ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు. 10 years 15 years వెయిట్ చేసి లైఫ్ అంతా గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా, 45 వచ్చాయి, 40 వచ్చాయి, నాకు కొత్త మళ్ళీ పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు, లేదా వేరే ప్రొఫెషన్ వెతుక్కునే పరిస్థితి లేదు అనేటువంటి కేసెస్ వస్తున్నాయి. కానీ ఆ కేసెస్లో మేము ఇన్వాల్వ్ కాకూడదు. ఎందుకంటే ఒక కోర్టులో ఉన్నప్పుడు ఇంకొక క్వాజీ జ్యుడిషియరీ, ఇంకొకరు అందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి హైకోర్టులో ఉన్న, సుప్రీంకోర్టులో ఉన్న, ఇంకొక కోర్టులో ఉన్నప్పుడు మా పరిధి చాలా తక్కువ ఉంటుంది. మేము జస్ట్ మీకు గైడ్ చేసి పంపించగలము, ఇది ఇది చేయండి అని తప్పించి మేము కేసుని డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేమన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్, నేరెళ్ళ శారద గారు అని అంటే ఉమెన్ కమిషన్ చైర్మన్ అయినా ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఒక మదర్ని, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ని, అంతకు మించి అంటే నా ప్రపంచము ఆఫీస్ టు హౌస్, పిల్లలు, భర్త, సంసారం, అంతవరకే. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే చాలా మంది ఈ ప్రపంచం కాక మాకు ఇంకొక ప్రపంచం ఉందండి అని చెప్తూ ఉంటారు. సో అందుకని అడిగాను మిమ్మల్ని. అసలు నాకు వేరే ప్రపంచమే లేదండి. ఒకటి ఫ్యామిలీ, 2 జాబ్, అంతే. అంతవరకే. భగవంతుడిని నమ్ముతారా మీరు అంటే ఏం చెప్తారు? ఒకవేళ 100% ఉన్నారు అంటే 1000% నమ్ముతాను. అంత భగవంతుడిని నమ్ముతాను. ఏదైనా దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అని నమ్మే వ్యక్తులలో నేను ఒక వ్యక్తిని. మీ నవ్వులో మీ లైఫ్ ఎంత సాటిస్ఫైడ్గా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎవరికైనా సరే. లేదండి ఇంకా నాకు చాలా ఉంది సాధించాల్సింది, లేదా ఇంకా ఇవన్నీ ఉన్నాయండి అని అనిపించిన సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? అంబిషియస్గా ఉండాలి, బట్ టూ అంబిషియస్గా లేకపోతే మనల్ని మనం బాధ పెట్టుకునే విధంగా ఉండకూడదు అనేది నేను నమ్ముతాను. వాట్ ఎవర్ యూ హ్యావ్, బీ హ్యాపీ ఇన్ దాట్. దాంట్లోనే మనం 10 మందికి మంచి చేయడానికి ప్రయత్నం చేసామనుకోండి, మనం ఏ రోజు కూడా డిప్రెస్ అవ్వడానికి కానివ్వండి, సాధించలేదు అనడానికి కానివ్వండి, మనకు బాధ అనేది ఉండదు. మీరు అన్నారు కదా యూ లుక్ హ్యాపీ అని. ఎందుకు అని అంటే దేవుడు ఏమి ఇచ్చాడో దాంట్లో హ్యాపీగా ఉంటాను తప్పించి ఇది రాలేదు అని. అంటే సందర్భాలు ఉంటాయి, ప్రతి వ్యక్తి లైఫ్లో ఆ సందర్భాలు ఉంటాయి. అరే మనం ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, కానీ అది కొన్ని క్షణాల కోసమే ఉండనిస్తాను నేను. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ దాంట్లో నుండి బయటపడి నో, ఇది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు.
ఎగ్జాక్ట్లీ. అని చెప్పి నన్ను నేనే మళ్ళీ రీకన్సైల్ చేసుకొని ఐల్ గో హెడ్. కానీ ఇంత చక్కగా నవ్వే నేరలో శారద గారికి నిజంగా కన్నీళ్ళు వచ్చిన సందర్భం ఉందా ఎప్పుడైనా? అంటే ఏం చెప్తారు? అయ్యో మీకు తెలియదండి, ప్రతి కౌన్సిలింగ్లో ఏడుస్తాను. సో స్వీట్ రియల్లీ. అసలు ఆ అమ్మాయిలు వచ్చి ఏడుస్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను ఏడ్చేస్తాను. మళ్ళీ ఆ తర్వాత ఒక 2-3 డేస్ వరకు నాకు అది మనసులో నుండి పోదు. కదండి, భయమేస్తూ ఉంది నాకు చాలాసార్లు చూస్తూ ఉంటే అమ్మాయిలని. అసలు వీళ్ళ జీవితం ఇలా అయిపోతుంది, ఎలా వీళ్ళకు ఒక మార్గం అనేది ఎలా చూపెట్టడము, ఇంకా రాను రాను పరిస్థితులు ఇంకా ఎంత దారుణంగా ఉంటాయని చెప్పి కౌన్సిలింగ్లో ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మా మెంబర్స్ తర్వాత మా ఆఫీస్ స్టాఫ్ కూడా వచ్చి అంటూ ఉంటారు, మ్యామ్ మీరు ఇంత సెన్సిటివ్ ఉంటే కష్టమైపోతుంది అని చెప్పి. తిట్టే అప్పుడు మళ్ళీ గట్టిగా తిట్టేస్తాను వాళ్ళను. దానికి కూడా మళ్ళీ వెనకాడను, భయపడను, బాగా తిట్టేస్తాను. అంటే ఒకవేళ నన్ను తిట్టడం వల్ల వాళ్ళ జీవితం బాగుపడుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా తిట్టేస్తాను ఇద్దరిని. తిట్టి కూర్చోబెట్టి ఇంకొకసారి మూర్ఖంగా ప్రవర్తిస్తే బాగుండదని చెప్పి పంపిస్తాను. మీరు సీఏ చేశారని విన్నానండి, కరెక్టేనా?